Meera Kumar is an Indian politician and a 5-time member of parliament. Meera Kumar అనేటువంటి ఆవిడ భారతదేశానికి సంబంధించినటువంటి రాజకీయవేత్త. 5 సంవత్సరాలు పార్లమెంట్ మెంబర్ గా ఆవిడ ఎన్నికయ్యారు. షీ వాజ్ ఎలక్టెడ్ unopposed as the first woman speaker of Lok Sabha. ఓకే, సో తర్వాత ఆవిడ అపోజిషన్ లో ఎన్నిక చేయబడలేదు కానీ, వ్యతిరేకమైనటువంటి పార్టీలో లేదు కానీ, ఆవిడ మొట్టమొదటి స్త్రీ స్పీకర్గా లోక్సభలో ఎన్నిక చేయబడ్డారన్నమాట. సర్వ్డ్ ఫ్రమ్ 2009 to 2014, 2009 నుండి 2014 వరకు ఆవిడ పనిచేయడం జరిగింది. షీఈ్ ఎ లాయర్ అండ్ ఎ ఫార్మర్ డిప్లొమాట్. ఓకే, సో ఆవిడ మంచి న్యాయవాది. డిప్లొమాట్ అంటే దేశం కోసం పోరాడినటువంటి వారా? ఐ డోంట్ నో దట్. తర్వాత మీరా కుమార్ వాజ్ బోర్న్ ఇన్ అర్రా, బీహార్ టు ద ఫార్మర్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రామినెంట్ దళిత్ లీడర్ జగజీవన్ రామ్ అండ్ ఎ ఫ్రీడమ్ ఫైటర్ ఇంద్రాణి దేవి. ఓకే, సో మీరా కుమార్ మరి అర్రా అనేటువంటి ప్రాంతంలో జన్మించారు. బీహార్ నుండి ఫార్మర్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి ప్రామినెంట్ లీడర్గా ఉన్నారు, దళిత్ లీడర్గా జగజీవన్ రామ్ అండ్ ఎ ఫ్రీడమ్ ఫైటర్ ఇంద్రాణి దేవి. ఓకే, వాళ్ళ గురించి షీ అటెండెడ్ ద వెల్హమ్ గర్ల్స్ స్కూల్. ఓకే, సో వెల్హమ్ గర్ల్స్ స్కూల్ అనేటువంటి స్కూల్కి ఆవిడ వెళ్ళడం జరిగింది. డెహ్రాడూన్లో ఉంది. అండ్ మహారాణి గాయత్రి దేవి గర్ల్స్ పబ్లిక్ స్కూల్ ఇన్ జైపూర్. తర్వాత మహారాణి గాయత్రి దేవి అనేటువంటి బాలికల పాఠశాలకి, ప్రభుత్వ పాఠశాలకి జైపూర్లో ఉంది, అక్కడ చదువుకున్నారు ఆవిడ. ఇన్ 1970 షీ జాయిన్ ది ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ అండ్ స్పెండ్ హర్ లైఫ్ ఇన్ మెనీ కంట్రీస్. తర్వాత ఆవిడ ఏం చేశారంటే మన యొక్క భారతదేశానికి మరి విదేశాల నుండి వచ్చేటువంటి సేవకి సంబంధించినటువంటి దానిలో పనిచేయడం మొదలుపెట్టి అనేకమైన దేశాలు ఆవిడ తిరగడం జరిగిందనమాట. మీరా కుమార్ ఎంటర్డ్ ఎలక్టోరల్ పాలిటిక్స్ ఇన్ 1985. ఆవిడ ఏం చేశారు అంటే మరి ఈ యొక్క ఎన్నికల్లో పొందారు 1985 సంవత్సరంలో. అండ్ వాజ్ ఎలక్టెడ్ ఫ్రమ్ బిజ్నోర్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఓకే, సో ఆవిడ అట్లాగే బిజ్నోర్ అనేటువంటి ఉత్తరప్రదేశ్లో ఆవిడ ఎన్నుకోబడ్డారు అనమాట. హీ సర్వ్డ్ ఇన్ కాంగ్రెస్ లెడ్ గవర్నమెంట్ యాజ్ ద మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఫ్రమ్ 2004 to 2009. ఆవిడ ఏంటంటే కాంగ్రెస్ లీడింగ్ పార్టీ కోసం పనిచేయడం జరిగింది. మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్, న్యాయం కోసం ఎక్కువగా పోరాడేటువంటి స్త్రీగా, అభివృద్ధి కోసం 2004 నుండి 2009 వరకు ఆవిడ పనిచేయడం జరిగిందనమాట. షీ సర్వ్డ్ యాజ్ అ స్పీకర్ ఫ్రమ్ 2009 to 2014. అలాగే ఆవిడ లోక్సభ స్పీకర్గా కూడా ఎన్నుకోబడ్డారు. అప్పుడు మరి 2009 నుండి 2014 వరకు పనిచేశారు. ఇన్ ద 2014 జనరల్ ఎలక్షన్ కుమార్ కంటెస్టెడ్ అండ్ లాస్ టు చెడి పస్వాన్ ఫ్రమ్ ససరాం బై ఏ మార్జిన్ ఆఫ్ 63,327. ఓకే, సో తర్వాత మరలా కుమార్ గారు ప్రయత్నం చేశారు, కాకపోతే పోగొట్టుకున్నారు. చెది పస్వాన్ అనేటువంటి ఆయన సాధించారనమాట. ససరాం అనేటువంటి 63,327 ఓట్లు.